నోరు మూసుకో. చైర్మన్ కాదని కాదు. నాకేం బట్టి మీకు అన్ని పేపర్లు చూపెట్టినా కదా సార్. ఉన్నాడా వాడు దంపేపో ఉన్నాడా వాడు దంపేపో ఉన్నాడా వాడు దంపేపో. న్యాయంగా ఇప్పి మన న్యాయమూర్తిగా ఇప్పిస్తాను. పొలిషన్ న్యాయం ఇప్పించేదండి మామూలు కాదు. పోతేనే రాజనగర్ సార్ చెప్తే మీ పేరు చెప్పిండు తీసుకోమని కోటి రూపాయలు తీసుకోని చెప్పు. వాళ్ళ మీద కేసులు కావాలి సార్. మరి ఈ రికార్డుకు వాళ్ళ పేరు ఎట్లా ఎక్కింది, మరి వాళ్ళ పేర్లు ఉంటే మాకు రాసిందంటే నా రికార్డుకి ఏం లేదని నాకు ఒక సర్టిఫైడ్ కూడా ఇచ్చింది మొన్న. సో ఎక్కాల దేవి లింగం ఈ ఫ్రేమ్ చూడగానే చాలా మందికి కొంత సబ్జెక్టు మైండ్లో మెదులుతుంది. ఏంటంటే కాగితాలు పట్టుకొని తిరుగుతాడు, అనేక సమస్యలు ఉంటాయి ఈయనకు. సో అది కాదు పోదు అని చెప్పేసి చాలామంది మైండ్లో ఉన్న ముచ్చటనే. సిద్దిపేట పొలిటికల్ సర్కిల్లో కానీ, అడ్వకేట్ సర్కిల్లో కానీ, ఇట్లా మీడియా సర్కిల్లో కానీ, ఏ సర్కిల్లో చూసినా కూడా ఈయన సంబంధించిన సబ్జెక్ట్ అందరికీ కూడా తెలుసు, అవగాహన ఉంది. కాకపోతే అది ఒక పెద్ద కుంభకోణం, పెద్ద సబ్జెక్ట్ ఇదంతా. ఈ తలకాయ నొప్పి అంతా మనకు ఎందుకు అనుకుంటారు? ఇక చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక కొందరు వ్యక్తులకు సంబంధించిన అవినీతి తాలూకు చిట్టా ఇదంతా. సో మరి ఒక సామాన్యుడు అదేదో సినిమాలో చూపించినట్టుగా సంఖకు బ్యాగ్ వేసుకొని జీవితం అంతా ఒక సమస్య గురించి కొట్లాడుతూ ఉంటాడు కదా, అట్లాంటి వ్యక్తే ఎక్కాల దేవిలింగం. నాకు తారసపడ్డాడు, చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాడు వాస్తవానికైతే. కాకపోతే ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్టు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి స్టడీ చేసుకుంటూ వచ్చిన. సో చాలామంది లాయర్లకి ఈ వీడియో తీసిన వాళ్ళకి కానీ, అట్లాగే పొలిటికల్ లీడర్స్ కానీ, నువ్వు తిరగా లాయర్ లేడు, నువ్వు తిరగాని పొలిటికల్ లీడర్ లేడు సిద్దిపేట వరకు అయితే. సో అన్ని పార్టీల పెద్ద నాయకులకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర స్థాయి నాయకులకు కలిసిండు. కానీ ఈ సమస్య ఎందుకు సాల్వ్ కావట్లేదు? సో దీన్ని ఎక్కువ సాగదీయకుండా డైరెక్ట్ విషయంలోకి వచ్చేస్తా, ఈయన భూమి అనేది కబ్జా కావడం జరిగింది. కబ్జా మీన్స్ వేరే ఇతర వ్యక్తులు, సో పలుకుబడి, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆయన పేరు మీద తీసుకున్నారు. అయితే ఈయన దురదృష్టం ఏంటంటే, మనిషి సామాన్యుడే, ఈయనకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో సిద్దిపేట బైపాస్ పక్కనే ఉంటుంది, అంతే కదా. ఆ బైపాస్ పక్కనే ఉండడమే ఈయనకు శాపంగా మారింది. ఎందుకంటే అది కోట్లు పలుకుతుంది, కోట్ల విలువ చేసే భూమి అయ్యేసరికి ఒక సామాన్యుడికి కోట్ల విలువ చేసే భూమి ఎందుకు అన్నట్టుగా రాబందులు మొత్తం దాని మీద కన్నేసారు. ఆ భూమి మొత్తం గుంజుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు అయితే చేసారు. సో దానికి సంబంధించిన విషయం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 1961లో సో దానికి సంబంధించిన అసలు వివాదం ఏంది, ఈ భూమి ఏంది, ఎక్కడుండే, ఎవరి పేరుకి వచ్చిందంటే ఫటాఫట్ మీకు షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తా. తర్వాత దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అయితే సర్వే నెంబర్, ఇక్కడ సమస్య అంతా సర్వే నెంబర్ 185A/A. సో ఇది సిద్దిపేటలోని ఇట్లా బైపాస్ చుట్టూ, అది ఏం టెంపుల్ అది ఎక్కడ ఉంటుంది? టెంపుల్ నుంచి నాదేద టెంపుల్ పోయే బైపాస్ దగ్గర పక్కనే ఉంటుంది అది. సో 185A అనే సర్వే నెంబర్ చుట్టూ ఈ సమస్య, ఈ గందరగోళం అంతా ఉంది. మంగలి రామయ్య మరియు కూతురు యాదమ్మ, ఈయన కూతురు యాదమ్మ, అంతేనా? సో మంగలి రామయ్య ఆయన కూతురు యాదమ్మ దగ్గర వీళ్ళ తాత 1961లో వీళ్ళ తాత ఎవరు? ఎక్కలదేవి రాజయ్య సన్ ఆఫ్ రామయ్య, నర్సయ్యనా? సన్ ఆఫ్ నర్సయ్య. ఎంత 1961లో 1 ఎకరం 20 గుంటల భూమిని ఉన్నాడు. 1961లో ఎక్కలదేవి రాజయ్య సన్ ఆఫ్ నర్సయ్య అన్నట్టు ఆయన మంగలి రామయ్య అండ్ ఆయన కూతురు యాదమ్మ దగ్గర భూమి కొన్నారు. ఇంతవరకు క్లారిటీ ఉంది. అయితే ఇది 1961లో కొన్నారు కదా. 1961 నుంచి 1989 వరకు 1989 వరకు వీళ్ళ కాస్త అంటే వీళ్ళే కబ్జాలు ఉన్నారు. భూమి వీళ్ళ హక్కులు వీళ్ళ పేరు మీదనే ఉన్నాయి. అక్కడ వీళ్ళు దానికి సంబంధించిన శిస్తులు కూడా కట్టారు, పన్ను శిస్తులు కూడా కట్టారు. సో ఈ సాదా బైనామా ప్రకారం కొన్న భూమి ఇగో ఇది. అదే రాజన్న ఒక్కసారి ఇది చూపెట్టు. 1961లో ఏ రాజయ్య సన్ ఆఫ్ నర్సయ్య 1 ఎకరం 20 గుంటలు మంగలి రామయ్య అండ్ కూతురు యాదమ్మ దగ్గర ఉన్నటువంటి సాదా బైనామాకు సంబంధించిన డాక్యుమెంట్ ఇది, ఓకేనా. దీనికి సంబంధించిన ఆధారం ఉంది క్లియర్.
ఆ తర్వాత 1961 నుంచి 1989 వరకు కూడా శిస్తులు కట్టుకుంటూ వచ్చారు. శిస్తులకు సంబంధించిన ఫోటో కూడా చూపిస్తాను మీకు. ఇది పన్ను శిస్తులు కట్టుకుంటూ వచ్చారు. ఏందిగో మెదకు అప్పుడు అంటే ఉమ్మడి మెదక్ కాబట్టి సిద్దిపేట ఎక్కలదేవిగో ఈయన వీరేం పేరు నా రాజయ్య. సో ఇదంతా పన్ను శిస్తులు కట్టినటువంటి ఆధారాలు. ఓకే, 1961లో వీళ్ళ దగ్గర ఉన్నారు. 89 వరకు కూడా శిస్తులు కట్టిరు. ఆ తర్వాత 13B కూడా పొందిరు. నెక్స్ట్ తదనంతరం 13B కూడా పొందారు. ఎవరు? వీళ్ళే రాజయ్య కొడుకు కదా. సో ఇక్కడ ఇంకొక తిరకాసు ఉంది. సో ఈ రాజయ్య పేరు మీద ఉంది. రాజయ్య సన్ ఆఫ్ నర్సయ్య పేరు కొన్నాడు. ఆ తర్వాత 1998లో ఈ ఎక్కలదేవి రాజయ్య అన్నట్టు చనిపోయాడు. ఈ రాజయ్య కొడుకు ఇగో మీరు కన్ఫ్యూజ్ కాకుండా రాస్తున్నా. ఈ ఎక్కలదేవి రాజయ్య అనే కొడుకు పేరు కూడా రాజయ్యనే, అంతే కదా. సన్ ఆఫ్ రాజయ్య ఈయన అండి. ఈ రాజయ్య సన్ ఆఫ్ ఎవరంటే నరసయ్య. కన్ఫ్యూజ్ కావచ్చు, ఫాదర్ అని చెప్తున్నాను. అందుకే వీళ్ళ తాత ఎక్కలదేవి రాజయ్య సన్ ఆఫ్ నరసయ్య, ఆయన కొడుకు ఎక్కలదేవి రాజయ్య సన్ ఆఫ్ రాజయ్య. సో ఈ నరసయ్య ఈయన ఉన్నాడు. సో అయితే ఈయన ఏ ఇయర్లో చనిపోయిందంటే 1998లో చచ్చిపోయాడు. వీళ్ళైతే శిస్తులు అయితే కట్టుకుంటూ వచ్చారు. ఈ పెద్ద మనిషి ఉన్నాడు. ఈ పెద్ద మనిషి కూడా 2000. సో ఈయన 2003లో సో ఈ రాజయ్యనేమో 2003లో చనిపోయాడు. వీళ్ళ నాన్న రాజయ్యనేమో 1998లో, అంటే వీళ్ళ తాత కంటే ముందే 1998లో చనిపోయాడు. తాత చనిపోయాడు. ఓకే, ఇక్కడ వరకు 1989 వరకు వీళ్ళే భూములు శిస్తు కూడా కట్టుకుంటూ వచ్చారు. వీళ్ళ పేరు మీదే ఉంది. వీళ్ళ నాన్న చనిపోయాడు, తర్వాత వీళ్ళ తాత చనిపోయాడు. అయిపోయిన తర్వాత 1996లో పట్టాదారు పాస్ పుస్తకం తండ్రి నుంచి కొడుకు ఈయనకు 1966లో. ఇది 98 కంటే ముందు 96 ఇగో పట్టాదారు పాస్ పుస్తకం కూడా పొందిరు. సో 1996లో 89 దాకా బిల్లులు కట్టుకుంటూ వచ్చారు. 1996లో పట్టాదారు పాస్ పుస్తకం కూడా పొందిరు. 13 ఇగో ఎక్కలదేవి రాజయ్య సన్ ఆఫ్ రాజయ్య పట్టాదారు పాస్ పుస్తకం కూడా పొందిరు. అండ్ 13Bకి సంబంధించి కూడా మీకు చూపిస్తా. ఇగో 13B కూడా పొందిరు. ఎప్పుడు? తదనంతర ప్రొసీడింగ్ ఎక్కలదేవి రాజయ్య సన్ ఆఫ్ రాజయ్య. ఈయన 13B పొందిండు, పట్టాదారు పాస్ పుస్తకం పొందిండు, అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడే మొదలైన దుకాణం అంతా. సో వీళ్ళ తాత రాజయ్య సన్ ఆఫ్ నర్సయ్య, తండ్రి రాజయ్య సన్ ఆఫ్ రాజయ్య, వీళ్ళందరూ ఇద్దరు చనిపోయారు. వాళ్ళ పేరు బిల్లులు ఉన్నాయి, పాస్ పుస్తకం ఉంది, ప్రొసీడింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక ఇప్పుడు అసలు దుకాణం మొదలైంది. ఎప్పుడు? 2018 అంతేనా? 2002లో ఒక డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసి 2018 నుంచే డిస్టర్బ్ చేయడం స్టార్ట్ అయింది. తర్వాత 2002లో 2002లో మంగళి యాదమ్మ సడన్గా తెర మీదకి వచ్చింది. అసలు ఈ రామయ్య కూతురు యాదమ్మ కాదు, రాజయ్య తండ్రి నర్సయ్య కాదు, రాజయ్య తండ్రి రాజయ్య కాదు, వీళ్ళు ఎవ్వరి పేరు లేకుండా సడన్గా 2002లో మంగళ యాదమ్మ అనే పేరు మీద అడంగల్ పహానీలో పేరు ప్రత్యక్షమైంది. సో ఎట్లా ప్రత్యక్షమైందో చూపిస్తాం ఒకసారి. ఇవే కదా డిస్ట్రిబ్యూషన్ రికార్డు ఇట్లా. ఓకే, సడన్గా ఈ 2002లో మంగళి యాదమ్మ అనే పేరు మీద ఈ రావడంతో ఈయన ఆర్టీఐ పెట్టుకున్నాడు. ఒకటి ఆర్టీఐ ద్వారా అసలు అప్పటిదాకా మా పేరు మీదే ఉంది. ఇవే సో ఇవన్నీ అవే. మంగళి యాదమ్మ వైఫ్ ఆఫ్ లక్ష్మయ్య. సో వీళ్ళ పేరు మీద వచ్చింది, మా భూమి వీళ్ళ పేరు మీద ఎట్లా వచ్చింది అని చెప్పేసి ఎక్కలదేవి లింగం అన్నట్టు ఆర్టీఐ పెట్టుకుండు. ఆర్టీఐ పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇది అదే. సో డిస్ట్రిబ్యూషన్ రికార్డు వీళ్ళు ఒక డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూషన్ రికార్డ్ నంబర్ 7675 ఆఫ్ 2001.
సో ఇది కుల ధృవీకరణ పత్రం ఉంది అని చెప్పేసి తహసీల్దారు దీన్ని ధృవీకరించిండు. ఇగో ఫస్ట్ దీని ఆర్టీఐ పెట్టు 1998 to 1999 సంవత్సరం పహాని నందు సర్వే నెంబర్ 185/A 1 ఎకరం 20 గుంటలు ఎక్కలదేవి రాజయ్య తండ్రి రాజయ్య, ఈ గుంటలు ఎక్కలదేవి రాజయ్య గారు పట్టదారుగా నమోదై ఉన్నారు. 2001-2002 సంవత్సరం పహాని యందు సర్వే నెంబర్ 185/A 1 ఎకరం 20 గుంటలు మంగళి యాదమ్మ గారి పేరు మీద ఉత్తర్వు జీవో నంబర్ 7675/2001 సో తేదీ 5/10/2001 ద్వారా నమోదు కాబడింది. సో వీళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిందని చూపెడుతుందా. సో ఈ కుల ధృవీకరణ పత్రం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రికార్డు పోయేసరికి ఎవరి పేరు ఉంది? పిట్ల శ్రావంతి. అయ్యో ఇక్కడ ఈ డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ అసలు డిస్ట్రిబ్యూషన్ రికార్డు కాడికి పోయేసరికి ఎవరి పేరు వచ్చిందంటే పిట్ల శ్రావంతి అని ఇంకో కొత్త పేరు వచ్చింది. పిట్ల శ్రావంతి పేరు తెర మీదకి వచ్చింది ఇదే కదా. సో పిట్ల శ్రావంతి రాఘవపూర్ అని ఈ 7675/2001 మీద పిట్ల శ్రావంతి పేరు వచ్చింది. అరే గిదేంది సార్, నాకు మా భూమి కదా మా జా కదా, ఏమో ఒకసారి ఏమో మంగళి యాదమ్మ అనే కొత్త పేరు అడగాల చూపెడుతుంది. మళ్ళీ ఇప్పుడు మీరు ఈ డిస్ట్రిబ్యూషన్ మా సంబంధించిన పాని నకలి ఇవ్వమని చెప్పేసి ఆర్టీఐ కింద కోరిండు. సో నకలి ఇవ్వమని ఆర్టీఐ కింద కోరితే వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడరు ఒక్కసారి. ఈయన దీనికి సంబంధించిన పాని నకలి ఇవ్వమంటే ఇగో అప్పటి నాయబ్ తహసీల్దార్ గారు తెలంగాణ ప్రభుత్వం తహసీల్దార్ వారి కార్యాలయం సిద్దిపేట అర్బన్. సో క్లియర్ కదా, ఎండార్స్మెంట్ కాపీ ఇది. సో ఇక్కడ ఒక్కసారి జరగండి. ఎక్కలదేవి లింగం తండ్రి రాజయ్య లింగారెడ్డిపల్లి గ్రామం గారు ఫైల్ నెంబర్ 7675 అక్కడ ఉంది కదా, 7675/2001లోని ఉత్తర్వుల నకలు జారీ చేయవలసిందిగా కోరి ఉన్నాడు. ఉత్తర్వుల నకలు కావాలంటే ఇట్టి విషయంలో తెలుపుతున్నది ఏమనగా ఫైల్ నంబర్ 7675/2001 గలది పరిశీలన చేయగా కుల ధృవీకరణ పత్రముగా నమోదు చేయబడిన ఉన్నందున కోరిన నకలు జారీ చేయడానికి వీలు పడదని తెలుపడైనది. ఇక్కడ భూమి పేరు మీదనేమో డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది, కుల ధృవీకరణ అనేమో డిస్ట్రిబ్యూషన్ రికార్డులో ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ రికార్డులో డిఆర్ బుక్లో కుల ధృవీకరణ పత్రం అని చెప్పేసి నమోదు గావించబడి ఉన్నది. సో ఇక్కడ అసలు సమస్య మొదలైంది. వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్ దీనికి సంబంధించి ఏముంది ఇంకా ఇదేనా ఏం జరిగింది తర్వాత ఒక ప్రొసీడింగ్ సృష్టించుకున్నాడు తానే ఒక ప్రొసీడింగ్ సృష్టించుకున్నాడా? ఇది ఫేక్ ప్రొసీడింగ్ ఏది రైట్. ఇక క్లియర్గా సో తెలంగాణ ప్రజానికానికి సిద్దిపేట ప్రజలకి యావత్ రాజకీయ నాయకులకి అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లియర్గా ఇదొక ప్రొసీడింగ్. సో ఇది ఒరిజినల్ ప్రొసీడింగ్ అని కోసేపు అనుకుందాం ఒకసారి. మరి మీకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పుర్రి. ఇక్కడ 2150/98/2003 ఇక్కడ ఇగో మీకు క్లియర్గా చూపిస్తా. ఇగో ఇక్కడ 2003 చేసినట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇగో 2002 ఇది యాక్చువల్గా దానికి కిందికి ఇగో 3 అని చెప్పేసి ఇగో 3 అని చెప్పేసి దీని 2003 అని చెప్పింది ప్రొసీడింగ్. సరే ఇది 2003 అనుకుందాం, 2003 అనుకుందాం. కొద్దిసేపు కిందికి రాద్దాం. జేజే ఐలయ్య తండ్రి ఈయనెవరు పెద్దులు గాడ్చర్లపల్లి గారు ఇదిగో షెడ్యూల్లో భూములను సిద్దిపేట సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ ఇగో ఇది 5219/2002 ఇక చూడండి. ఇక్కడ 2003 ఉంటుంది, ఇక్కడ 2002 ఉంటుంది, అండ్ ఇక్కడనే మళ్ళీ ఇగో చూడరి ఇగో 4890/2003 ఇక ఇక్కడ 2 డేట్ రాసేసాడు 21/11/2002 25/9/2003 రెండు నంబర్లు అలానే ఇరికిచ్చి శ్రీమతి మంగళ యాదవ మళ్ళీ శ్రీమతి మంగళ లక్ష్మణ్ ఇలానే పేరు 2 రాసి ఇగో. సో ఒక్కసారి అయ్యో కింద శ్రీమతి మంగళ యాదమ్మ అండ్ మంగళ లక్ష్మి. సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి కొన్నట్టుగా 2 డాక్యుమెంట్ నంబర్లు వేసిండు. మళ్ళీ ఇక్కడ ఏంది 5219/2002 ఇదేంది దీని చరిత్ర ఏంది? ఈ డాక్యుమెంట్ అనేది వేరే పేరు మీద ఉంటుంది. మళ్ళీ ఈ 5219 అనేది ఇది సృష్టించడమే ఫేక్ ప్రొసీడింగు. దాంట్లో 2 ఇద్దరి దగ్గర కొంటే 2 వేరు డాక్యుమెంట్ నెంబర్లు ఉండాలి, అంతేనా? నువ్వు ఎంతమంది దగ్గర కొంటే అంతమంది డాక్యుమెంట్ నెంబర్లు వేరుగా ఉండాలి. ఒకటి ఫస్ట్ అక్కడనే లాజిక్ మిస్ అయ్యారు. 2 డాక్యుమెంట్ నెంబర్లు ఒకటే దాంట్లో ఇచ్చారు ఒకటి, అండ్ 2 సంవత్సరాల ఈ ప్రొసీడింగ్ 2 సంవత్సరాల డేట్లు ఒకటే దగ్గర చేసిరు.
ఈ 2 పేరు రాసిరు. ఇగో మండల రెవెన్యూ అధికారి ఆ సంతకమే లేదు, ఒక్కసారి చూడరు మీరు, అంతే కదా. ఇగో ఎంఆర్ఓ గారి సైన్ ఎక్కడా, మండల రెవెన్యూ అధికారి సైనే లేదు ఆ డాక్యుమెంట్ మీద. ఒక్కటి ఇది ఒక సమస్య. అయితే ఈ 5219 అనేది ఫేక్ డాక్యుమెంట్. 5219 డాక్యుమెంట్ ఏది నీ దగ్గర ఉంటుంది. సో ఈ ప్రొసీడింగ్ మీద మెన్షన్ చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ కూడా వేరే ఇతరుల పేరు మీద ఉంది మళ్ళీ, అది కూడా కాబట్టి భాగ్యవ భర్త ఎల్లయ్య. కాబట్టి భాగ్యవ భర్త ఎల్లయ్య, గ్రామం రామంచ. ఇగో ఉంది ఉంది, ఇగో 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 5219 ఆఫ్ 2002 ఇందాక మనం చూపించినాం కదా, అది ఇగో కే భాగ్యవ్వ వైఫ్ ఆఫ్ ఎల్లయ్య అనే వేరేటోళ్ళకు డాక్యుమెంట్ ఉంది. ఇది ఒక్క డాక్యుమెంట్ నెంబర్ తోటి ఎన్ని రకాల ట్రాన్సాక్షన్లు చేస్తారు వీళ్ళు, ఎన్ని రకాల వ్యక్తులకి ఇది చేస్తారు వీళ్ళు. వాళ్ళదేమో 482 సర్వే నంబర్ ఫస్ట్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి తను ప్రొసీడింగ్ లో తయారు చేసుకొని స్టాంపులు తయారు చేసుకొని తానే తయారు చేసుకుంటా. ఇప్పుడు ఇది అదేనా, ఇదేంది వేరే మరో పాస్బుక్ యాదమ్మ పేరు మీద సృష్టిస్తాడు, అది వేరేదా, అది వేరే. సో ఇది తప్పు డాక్యుమెంట్. సో మొత్తంగా మీకు ఇంకొక క్లియర్గా అర్థమయ్యే విషయం చెప్తా. ఇది ఒకే వేరే వేరే డాక్యుమెంట్ల మీద వేరే వేరే పేర్లు ఉన్నాయి, అనుకోకుండా వేరే వేరే పేర్లు ప్రత్యక్షమైనవి. అయితే ఆర్డీఓ అప్పీల్కి పోయింది. ఆర్డీఓ అప్పీల్కి పోతే ఆర్డీఓ గారు కూడా క్లియర్ ఒక ఆర్డర్ ఇచ్చారు. సో మీకు ఆర్డీఓ గారు ఆర్డర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇదేనా, ఆర్డీఓ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు, దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా ఏమన్నారు. ఇగో ఈయన అప్పీల్కి పోతే ఆర్డీఓ గారు ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం. ఇగో తెలంగాణ ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయం సిద్దిపేట అర్బన్ మండలం సిద్దిపేట జిల్లా. ఓకే, శ్రీమతి ఎక్కలదేవి ఎల్లయ్య తండ్రి రాజవ్వ అండ్ ఇతరుల రాజయ్య ఇతరుల గారి అర్జీ తేదీ వేసి పై విషయం నిర్దేశాలను అనుసరించి శ్రీమతి ఎక్కలదేవి ఎల్లవ్వ తండ్రి రాజయ్య ఇతరుల సిద్దిపేట గారి సిద్దిపేట అర్బన్ మండలంలోని సిద్దిపేట గ్రామ శివారు సర్వే నంబర్ 185/A ఎకరాలు 1 ఎకరం 20 గుంటల భూమి పై వారికి రెవెన్యూ డివిజనల్ అధికారి సిద్దిపేట గారి ఉత్తర్వు నంబర్ 2189 ఆఫ్ 2019 డేట్ వేసి దాని ద్వారా హక్కు పొందినారని, కావున భూమిపై ఆధారాలు పరిశీలించి తమ పేరును పట్టా మార్పు నమోదు చేయవలసిందిగా కోర్చు అర్జీ సమర్పించారు. అయితే ఇట్టి విషయంలో రెవెన్యూ రికార్డు నందు కింద పేర్కొన్న వ్యక్తుల పేరు భూ హక్కుల రికార్డులో సవరణ చేయుటకై భావించబడుతుంది. సో కావున ఇట్టి విషయంలో మీకేమైనా అభ్యంతరాలు ఉన్న ఎడల ఎవరు ఆర్డీఓ గారు ఎవరికి ఫార్వర్డ్ చేసింది, ఇగో సారీ మొత్తం చెప్తా. సో ఇట్టి విషయంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉన్న ఎడల మీ వద్ద రికార్డులు మరియు సాక్ష్యాధారాలు యుక్తంగా ఈ కార్యాలయంలో తేదీ 14/7/2020 రోజున అన్ని తీసుకొని రమ్మన్నారు. తీసుకొని పోయిన తర్వాత జరిగిందట, మీకు అది చెప్తా. తీసుకొని రమ్మని లేని ఎడల ఈ కార్యాలయం నందు గల రికార్డుల మేరకు తదుపరి చర్యలు కైకొడబండి అని చెప్పిండు. ఎవరెవరికి కాపీ టు వనం కిష్టయ్య తండ్రి దుర్గయ్య సిద్దిపేట, జేజే ఐలయ్య సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం కూడా నోటీస్ బోర్డుపై. సో ఇట్టి నోటీసు సంబంధితులకు తామిలు గావించి తామిలు ప్రతిని విచారణ తేదీలోపు కార్యాలయంలో సమర్పించడమే కానీ రెవెన్యూ అధికారి సిద్దిపేట గారిని ఆదర్శించడమైంది. సో ఇంతమందికి ఇది పంపించారు కదా, 14/7/2020 లోపల హాజరు కావాలని రికార్డు తీసుకురమ్మన్నారు. తీసుకొని వచ్చినాక ఏం జరిగింది? అయితే అక్కడికి పోయినాక ఎంఆర్ఓ ముందటనే విజయసాగర్ అనే ఎంఆర్ఓ గారికి ఈ జేజేఐలయ్య వనం కిష్టయ్య 500 బెండలు తీసుకొచ్చి నీకు ఏకైనా బిల్ల కూడా ఇయ్యరా, ఇటువంటి అధికారులను మాత్రమే నేను సాదుకుంటా, నాకు ఎలాంటిది అయినా నా వెనుక కొండనే ఉంది, నేను ఎంఆర్ఓకి ఇస్తా అని చెప్పేసి ఎంఆర్ఓకి ఇచ్చిండు. మొత్తం 500 బెండలే, ఇలాంటి దాంట్లో రూపాయి కానీ 100 కానీ చూసినాను నేను కాదు, అక్కడ సమక్షంలో లాయర్లు ఉన్నారు, ఇంకా చాలా మంది సాక్షులు కూడా ఉన్నారు. వెళ్ళి డబ్బులు ఇచ్చి హైకోర్టుకు పోయిండు, ఒక స్టే ఆర్డర్ తీసుకొచ్చి. సో నీకు అవసరమైతే అధికారులను చదువుతా అధికారులకు పైసలు ఇచ్చి ఈ విషయాన్ని ఆపుతా, కానీ నీకు రూపాయి చిల్లి కవర్ ఇయ్యనరా నీకు అని చెప్పేసి ఈయన బెదిరించి కోర్టుకు పోయింది అప్పుడే. సో ఎప్పుడు ప్రత్యర్థి జేజే ఐలయ్య మొత్తం వనంకిష్టయ్య మొత్తం అందరు కోర్టుకు పోయారు. జేజే ఐలయ్య వనంకిష్టయ్య కాయితీ మోహన్ రెడ్డి వీళ్ళందరూ వీళ్ళు ఎవరు లేరు భూమికి, ఓన్లీ ఫోర్జర్ డాక్యుమెంట్ల వరకే వీళ్ళు, ఎక్కడ హద్దులుండయి ఏముండయి. ఈ 4-5 చేసుకున్నారు కదా, జేజే ఐలయ్య ఎకరం అని, వనంకిష్టయ్య 14 గుంటలని, కాయితీ మోహన్ రెడ్డి గుంటనరని, ఆరెడ్డి సత్యం 16 గుంటల అంబావని చెప్పేసి ఎకరం 20 గుంటల భూమి మాదైతే ఎకరం 20 గుంటల పైబడిగా అమ్మకాలు కొనుగోలు చేసినట్టుగా ఒక డాక్యుమెంట్లు సృష్టించుకొని ఫోర్జర్ డాక్యుమెంట్లు నన్ను బెదిరించడం. సో ఇక్కడ ఇంకొకటిగో సరే అది ఫేక్ కాదు, సరే మేము చెప్పిన విషయమే ఫేక్ అనుకుందాం. ఒకసారి చెప్పు ఇది ఒక్కసారి చూడరు, మీకు క్లియర్గా అర్థమవుతుంది.
రాజానా ఇగో ఇక్కడ ఒక ఫోటో మీద ఒక ఫోటో అతికేసినట్టు ఉందా లేదా? అండ్ ఇక్కడ ఇది ఏదైతే మార్క్ ఉందో ఇదిగో వైట్ పేపర్ అతికేసి జిరాక్స్ తీసి ఈ ఫోటో పెట్టి తర్వాత మళ్ళీ మ్యాటర్ రాసుకురు. యాదమ్మ సిద్దిపేట. యాదమ్మ సిద్దిపేట అని ఇది ఎవరిది? ఇది పాస్బుక్ ఇది ఎవరి పేరు మీద రాసుకురు? యాదమ్మ పేరు అని రాసుకున్నారు. యాదమ్మ పేరు ఆరెడ్డి సత్యం అని యాదమ్మ పేరు మీద రాసుకున్నారు. సో మొత్తంగా మీరు అందరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా చిక్కుముళ్ళు కావాలని డిస్టర్బ్ చేసి దీన్ని మొత్తం రికార్డ్స్ను డిస్టర్బ్ చేసేసారు మొత్తంగా. సో విషయం క్లియర్ కట్గా చెప్పేది ఒకటే, ఈ భూమి ఎక్కలదేవి లింగం సంబంధించిన వాళ్ళ తాత ముత్తాత నుంచి వచ్చినటువంటి జాగా. సో దాన్ని కూడా నేను సర్టిఫై ఇంత మంచిగా డాక్యుమెంట్లని ఆధారాలు చూపిస్తున్నా. నిజంగా దీని మీద పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ చేసి ఈయన భూమికి ఈయనకి ఇప్పించేంత మెకానిజం మన దగ్గర లేదా? సో ప్రభుత్వ భూములను అటే ఇడిచిపెడితే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన సామాన్యుల భూములు ఇటే పోబట్టాయి. ఇక్కడ సిరిసిల్ల కలెక్టర్ ఏమో 250 ఎకరాల పైచిలకు భూమిని ఇప్పటికే ప్రభుత్వ భూమిని రికవరీ చేశాడు. సిద్దిపేటలో అది ఎందుకు శాతం అవుతలేదు? సిద్దిపేటలో ప్రభుత్వ భూములు ఎందుకు వెనక్కి వస్తలేవు? ప్రైవేట్ వ్యక్తుల భూములు ఎందుకు ఇట్లా అన్యాక్రాంతం అవుతున్నాయి? ప్రైవేట్ వ్యక్తుల భూములు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వెనకాల ఉండి వీళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే వీళ్ళు తిరగని చోటు లేదు, తిరియని కార్యాలయం లేదు. ఈ ప్రాబ్లం కూడా సమస్యను కూడా సాల్వ్ చేయలేకపోతున్నావా? సో దీని వెనకాల పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఉన్నారా అని అంటున్నాడు. వాళ్ళ గురించి కూడా ఆరోపణలు చేస్తున్నాడు. సో ఒకసారి నీ దగ్గర ఉండే కదా ఫోటోలు, జిరాక్స్లు ఏమో ఉన్నాయి కదా, అవి కూడా చూపెట్టు. సో మీకు మొదట్లో చూపించినట్టుగా మీకు స్టార్టింగ్లో చూపించిన విజువల్స్ అన్నీ కూడా వాస్తవం అనడానికి మీకు కాగితాలు కూడా చూపిస్తా. సరే ఆ వీడియోలు అంటే వేరే ఫోటో కాపీస్తో పెట్టుకున్నావు కదా, అవి ఫటాఫట్ చూపించు ప్రేక్షకులకి. నేను ఎన్నిసార్లు మున్సిపాలిటీ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎన్నిసార్లు ఆర్టీఐ కింద అడిగినా కానీ 10 దినంలో వచ్చి చూసుకోమంటారు. మున్సిపాలిటీ ఆఫీస్ పోతేనేమో ఎలాంటి సమాధానం నాకు ఇవ్వరు. నేను మున్సిపాలిటీలో నేను పెట్టిన ఫిర్యాదుకు అనేక సార్లు కూలగొట్టి నోటీసులు జేజేఐలేకి ఇచ్చినప్పటికీ నేను చెప్తా. ఇది ఒక లాజిక్. ఇది భూమిలో ఒకైతే ఏదైతే భూమి ఉందో అక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నాడు ఒక ఆయన అని చెప్పేసి నాకు కంప్లైంట్ ఇచ్చిండు. ఈయనకి ఏదైతే జాగా మీద అక్రమంగా భూమి పొందిండో, సో ఆ భూమి మీద ఎందుకు చర్యలు తీసుకుని ఇదే భూమి మీద అక్రమ కట్టడాలను కూల్ చేసింది మున్సిపాలిటీ. సో కూల్ చేసినట్టుగా ఆర్డర్లు కూడా ఉన్నాయి కదా. సో మున్సిపల్ వాళ్ళే ఆ అక్రమ కట్టడాలను కూల్ చేసిరు 2-3 సార్లు. సో కూల్ చేసిన వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అన్నీ అయిపోయిన తర్వాత ఆ భూమికి సంబంధించిన మళ్ళీ వివరాలు అడిగితే ఇది వ్యవసాయానికి సంబంధించిన భూమి, ఇది వ్యవసాయ పరిధిలో వచ్చే వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి దాంట్లో మేము ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేమని మళ్ళీ మున్సిపాలిటీ మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. సరే అవి విడిచిపెట్టేసి ఇవి చెప్పేసి వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. కూలగొట్టిన ఫోటోలు కూడా చాలా సార్లు కూలగొట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చినా కానీ ఏ అధికారి ఏం పీకలేడు. నా తన డబ్బు ఉంది, నా వెనక కొండనే ఉంది అంటాడు గడికి. మున్సిపల్ వాళ్ళే కూలగొట్టింది. నేను ఇచ్చిన ఫిర్యాదులకు కలెక్టర్ ఆదేశాల మేరకు చాలా సార్లు కూలగొట్టింది. 100 సార్లు పోయినా నేను మున్సిపాలిటీ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ సమాచారం పడితే వ్యవసాయం పనులు ఉంటారు తప్పించుకోవడానికి. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే నా పని దినంలో వచ్చి చూసుకోమంటారు. పని దినాలు వచ్చి అవన్నీ రికార్డు వేసుకుంటారు. వాళ్ళు ఏం పని చేస్తారట మరి? ఎంఆర్ఓలు ఏం పని చేస్తారట? సామాన్యుల సమస్య తీర్చడానికి లేరటనా? లేరు. ఇవన్నీ అతకపోయి. సో చూపెట్టు ఉండాలి. నేను ఇవన్నీ జరుగుతలేదు అని చెప్పేసి నేను మంత్రివర్యులు హరీష్ రావు దగ్గరికి కూడా చాలాసార్లు నేను కరోనా అప్పటి నుంచి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ రాజనర్స్ సార్కి అప్పచెప్తాడు. మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్స్ గారికి అప్పచెప్పి రాజనర్స్ అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదు అని ఇలా చాలాసార్లు మాజీ రాజనర్స్ గారు కూడా చాలామంది పేర్లు చెప్పి వాళ్ళకు అడ్డి పౌసర్ అమ్ముకోపో అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా పంపించడం చాలాసార్లు జరిగింది. నేను వాళ్ళ దగ్గరికి కూడా అందరి దగ్గరికి కూడా నేను వెళ్ళడం కూడా జరిగింది. 2021-22 నుంచి కూడా నేను ఇది నువ్వు అప్పని సిరితనే ఉన్నావు. ఇక ఎన్నిసార్లు పోయిన చూసిరా ఇగో హరీష్ రావు గారి దగ్గరికి ఇగో ఇట్లా సంతకాలు పెట్టి ఫోటోగ్రాఫ్ ఇది ఆర్డీఓ ఎంఆర్ఓకు ఇట్లా చాలా సార్లు సంతకాలు పెట్టి రెఫర్ చేస్తాడు. కన్నడ పని కాదు. సో ఇది ఈయన దృష్టి తీసుకపోతే ఆయన దృష్టి తీసుకుపోయి ఉంటాడు, తీసుకుపోయింది. సో ఏమంటాడు రాజనర్స్ దగ్గరికి పోతే ఏమంటాడు? ఒక 5 పేర్లు చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు సెటిల్మెంట్ చేసుకోపో అంటాడు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారు? రాజనర్ సార్కే ₹1 ఇపో, లేకపోతే అడ్డి పౌసర్ అమ్ముకోపో. రాజనర్ సార్ చెప్తే మీ పేరు చెప్పిండు.
అని చెప్పేసి, లేదంటే నీతడ వెళ్ళకపోతే నాతడ ఏం లేదు, నా భూమి నాకు వంశపరపరంగా వచ్చిందని నేను బతిలాడి కాళ్ళు మొక్కినా కానీ నన్ను తన్నిన రోజులు కూడా ఉన్నాయి, అక్కడ నుంచి నూకేసిన రోజులు ఉన్నాయి. ఎవరన్నాడు? సార్ నాకేం పట్టి మీకు అన్ని పేపర్లు చూపెట్టినా కదా సార్. ఎన్నిసార్లు చెప్పాలి? సో ఒకటి రాజనర్స్ గారికి నేను ఏమడుతున్నా అంటే మున్సిపాలిటీతో నాకు సంబంధం లేదు, అసలు మున్సిపాల్లో ఏ సమస్య అయినా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు సంబంధం లేదని అదైనా ముందుగానే ప్రకటించుకోవాలి. ఇట్లాంటి సమస్యల జోలికి పోకుండా ఉంటావు. సరే నీకు సంబంధం లేదని సపరేట్ ఎక్కుంటారు. మున్సిపాలిటీ మీద మొత్తం పెత్తానం చేస్తావు, మున్సిపాలిటీలో సమస్యలు వస్తే నీకు సంబంధించిన వ్యక్తులు నీ దగ్గరకు పోమంటారు, కానీ నువ్వేమో ఇట్లా మాట్లాడుతావు. రకరకాల వ్యాఖ్యలు చూడొచ్చు మనం ఒక్కసారి. నాకేం పట్టి ఎన్నిసార్లు జేజే ఐలే ఉన్నాడు కదా, వాడిని చంపే పోవాడు. ఎవరు? రాజనర్స్ గారు హరీష్ రావుకు అత్యంత ప్రీతిపాత్రుడు. మళ్ళీ చెప్తాను, జేజే ఐలే చంపేపో అంటాడు. ఇదే నేనేమంటాడు? ఈయనెవరు? ఈయన మేర సత్తయ్య మాజీ కౌన్సిలర్ అని 16వ వార్డుకు సంబంధించిన రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాడు. రిజిస్టర్ ఆఫీస్కు ఇచ్చిన స్థలం ఈయననే. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి స్థలం ఇచ్చిండు. ఓకే, మరి అంత వ్యక్తి మీద నువ్వేం అబాండాలు ఎత్తును? రాజనర్స్ దగ్గరికి పోయి అడిగితే రాజనర్స్ ఈయన తడికి పంపించి ఈయన సెటిల్మెంట్ చేస్తాడని చెప్పేసి ఈయన తడికి పంపించిండు. ఆయన దగ్గర పోమన్నాడు. మరి ఆయన ఏమన్నాడు? ఈయన ఏమన్నాడు అంటే, నీకు ఎంత కావాలో చెప్పు, ఖర్చుల మందం ఇస్తా, వానికి రిజిస్ట్రేషన్ చేసి ఇమ్మని చెప్పేసి ఈయన అంటాడు. నీకెంత కావాలో నువ్వు 50,000 60,000 ఇస్తా, ఎన్ని లక్షలు కావాలో చెప్పు ఇస్తా అంటాడు. పోతేనే సార్ చెప్తే మీ పేరు చెప్పిన రాజరాజు కూడా పొద్దు తిడుతున్నాను. ఓకే, ఇదేంది? మంత్రివర్యులు హరీష్ రావు దగ్గరికి చాలా సార్లు నేను పోతే సంతకాలు పెట్టి, ఇప్పుడు ఆయన అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదంటే. ఆయన కాదంటే కాదు, అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదు. సో ఇక్కడ ఇప్పటిదాకా నేను వాస్తవానికి నువ్వు ఈ వీడియో పెట్టేదాకా కూడా రాజనర్స్కి ఏ సంబంధం, నువ్వు చెప్పిన ఇంకో వ్యక్తికి ఏ సంబంధం నేను కూడా అనుకుంటున్నాను వాస్తవానికి. కానీ రాజనర్స్ చెప్తే అవుతుంది అంటే అవుతుంది, కాకపోతే కాదని చెప్పేసి స్వయాన అప్పటి మంత్రి, ఇప్పుడు మాది కానీ అప్పుడు మంత్రి, ఒక మంత్రి చెప్తున్నాడు రాజనర్స్ మీద అంత భరోసాతోటి, రాజనర్స్ తోటి అంత విషయం అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా ఆయనే ఇక న్యాయ నిర్ణేత అన్నట్టుగా రాజనర్స్కి అప్ప చెప్పింది ముచ్చట వాస్తవానికి. సో నువ్వు ఆయన నమ్ముకొని పోయినావు స్థానికంగా. సో నీకు ఇప్పుడు కూడా న్యాయం జరగలేదు. సో ఏం కోరుకుంటున్నావు నువ్వు? చివరిగా నువ్వు ఏం కోరుకుంటున్నావు చెప్పు నాకు. ఇప్పుడు ఈ ఫైల్ అని పట్టుకొని తిరుగుతావు, సో ప్రతి నాయకుడి దగ్గర పోయినావు, ఏమంటారు నాయకుల దగ్గర పోతే దీని వెనక పెద్ద పెద్దలు ఉన్నారు, నేను ఏం చేయలేను అంటారు. సరే ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి నీకు ఏం కావాలి? నా భూమి నాకు కావాలి, నా భూమి నాకు ఇప్పించండి. ఇప్పుడు ఏమైనా పోలీసు ఉన్నతాధికారులను కానీ లేకపోతే ఈ రెవెన్యూకి సంబంధించిన ఉన్నతాధికారులను కానీ ఇంకెవరైనా కలిసి ప్రయత్నం చేసినావా? చాలా సార్లు, 100 సార్లు వాళ్ళు ఇచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఎంఆర్ఓ గారిని కూడా అడిగిన నేను, మళ్ళీ ఈ రికార్డు పరంగా ఇంకా వాళ్ళ పేర్లు ఏమన్నా ఉన్నాయా, ఇన్ని ఫోర్జర్ డాక్యుమెంట్లు తయారు చేసుకున్నారు వీళ్ళ 5గురు, వాళ్ళ మీద కేసులు కావాలి సార్, మరి ఈ రికార్డుకు వాళ్ళ పేరు ఎట్లా ఎక్కింది, మరి వాళ్ళ పేర్లు ఉంటే మాకు రాసిందంటే నా రికార్డుకి ఏం లేదని నాకు ఒక సర్టిఫైడ్ కూడా ఇచ్చింది. మొన్న 5 సంవత్సరాల కొల్ల తిరిగింది, మొన్న ప్రభుత్వం మారినాక నాకు ఒక సర్టిఫైడ్ ఇచ్చారు. వాళ్ళ పేరు మీద ఏం లేదు, నా రికార్డుకి ఏం లేదు ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీసులో కరెక్ట్ రాసినానికి ఇన్ని కాయిదాలు ఉండేటట్లేదు. ఒక సామాన్య వ్యక్తి గిన్ని కాయిదాలు పట్టుకుని తిరిగానా? సో మొత్తం లైఫ్నే ఆయన ఇంటి కుటుంబ జీవితాన్ని
ఆయన ఓన్ లైఫ్ స్టైలే మర్చిపోయాడు. ఇక ఈ కాయిదాలు పట్టుకొని తిరుగుడు ఏడ కనబడ్డా కోర్టు కాడ కనబడతాడు, పోలీస్ స్టేషన్ కాడ కనబడతాడు, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, కలెక్టరేట్ ఆఫీస్ కాడ, జీవితం మొత్తం ఈ కాయిదాలకి అంకితం అయిపోయింది. అదేంది రికార్డు నిజపత్రులు సర్దుపడారు పని. ఓకే, పై నిర్దేశించిన ఆర్జీని పురస్కరించుకొని తెలియపరిచినది ఏమనగా మీరు దాఖలు గావించిన ఆర్జీలో భాగంగా ఫైల్ నంబర్ 2150/2003 నిజపత్రులు కోరి ఉన్నారు. ఇటు విషయంలో కార్యాలయ పంపిణీ రిజిస్టర్ పరిశీలన చేయగా ఫైల్ సంఖ్య 215/2003 పై ఆర్ రజిత గ్రామ సిద్దిపేట గారికి ఆదాయ ధృవీకరణ పత్రం జారీ చేయడం గురించి దరఖాస్తు నమోదు కావున మీరు కోరబడిన నిజపత్రులు జారీ చేయడం వీలు కాదు. సో వీళ్ళు మళ్ళీ ఇందాక మనం అడిగింది ఎండార్స్మెంటే. మళ్ళీ ఇక్కడ ఏమేమని ఇచ్చిండు, ఇక్కడ ఆ రజిత ఆదాయ ధృవపత్రం తప్ప నా రికార్డుకి ఏం లేదని మళ్ళీ నోటి మాటలతో చెప్తాడు. ఇది ఇస్తాడు. ఇది తీసుకుపోయి నేను పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద ఇది వరకు కేసులు అయినాయి. ఇప్పుడు కూడా ఆ కేసులు మరి క్లోజ్ చేసిండ్రు, రాజకీయ నాయకుల సపోర్ట్తో కేసులు క్లోజ్ అయినాయి. మరి ఏ విధంగా క్లోజ్ అయినాయని చెప్పేసి నేను ఎన్నిసార్లు ఆటే కింద అడిగినా ఇవ్వడం లేదు. ఫైల్ నంబర్ తోటి వీళ్ళ మీద కుల ధృవీకరణ పత్రం ఏముందని చెప్తారు అంతే, ఎవరి పేరు మీద ఏం లేదు, ఇక ఏం లేదు. సో ఇది ఇంత సమస్య ఉంది. సో ఎక్కలదేవి లింగం గోడ తిన్నారు. ఇప్పుడు క్లియర్గా మీకు సమస్య కూడా అర్థమయ్యేటట్టు చెప్పిన, వీడియోలు కూడా పెట్టినా, మొత్తం పేపర్ కటింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే పొద్దుకినప్పుడు ఒడిచిపోదు. సో జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ గారికి, మున్సిపల్ కార్యాలయంకి, ఇట్లా ప్రతి ఒక్క నాయకునికి కూడా, ప్రతి ఒక్క అధికారికి కూడా నేను ఇక్కడ నుంచి స్పెషల్ రిక్వెస్ట్ పెడుతున్నా. మీకు ఎవరికైనా నిజంగా అనుమానాలు ఉంటే ఈ ఫైల్ అనేది తీసుకొని వస్తాడు, వెరిఫై చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి సార్, ప్రతి ఒక్కరి దగ్గర ఇన్ని ఫైళ్ళు ఎన్ని ఉన్నాయో. ఒక జిరాక్స్ తీసినప్పుడు ఒక 600-700 పెట్టుకొని జిరాక్స్లు ప్రతి ఒక్క ఆఫీసులో ఒక 10 సెట్లు నేను ఉంటాయి వాళ్ళ దగ్గర. నా దగ్గర ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర సెట్లు. జీవితం అంతా కాయిదాలకే అవుతుంటుంది కదా, జీవితం అంతా చాలా అప్పుల పాలైన ఈ కాయిదాలకు, ఈ జిరాక్స్లకు. యూనివర్సల్లకు పోతే ఈ జిరాక్స్ మిషన్ ఈ మొత్తం షటరే వస్తుంది ఆయన జిరాక్స్లకు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంది అంటారు. ఎక్కడ చూసినా ఇంకా పని కాలేదా, ఇంకా పని కాలేదంటే దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది మీకు ఇక అర్థమవుతుంది అనేది తెలుసు. చూసిరా ఎంత దారుణం ఇది, నిజంగా బాధ అనిపిస్తుంది నాకైతే. ఈయన జిరాక్స్లకు పోతే నువ్వు ఈ జిరాక్స్లో పెట్టే పైసలు పెడితే మా జిరాక్స్ షాప్ ఉన్న ఈ షట్టరే కొనుక్కోవచ్చు నువ్వు, కానీ పైసలు ఖర్చు పెట్టినవని. అంటే ఆయనకు ఎందుకంటే తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉన్న ఫలంగా రేటు పెరిగింది, తరతరాలు సెటిల్ అవుతారు, మా జీవితాలు ఉన్నదే ఆస్తి, అది ఉన్న ఆస్తి కదా ఒకటే. ఇంత వ్యవసాయం చేసుకుని మళ్ళీ అది ఏదో కమర్షియల్ చేసి షటర్లు వేసేటోళ్ళు కాదు పాపం వీళ్ళు. అంత నాలెడ్జ్ లేదు, వ్యవసాయం చేసుకొని బతకాలి, ఇంత నలుగురికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో తిరుగుతున్నటువంటి ఒక సామాన్య నిరుపేద రైతు గోస నిజంగా మీ అందరు తగులుతుంది, మీ అందరికి కూడా. ఆయన కన్నీళ్ళు ఉట్టినే ఇది కావు. చంపుతా అంటే కూడా మొన్న ఎమ్మెల్యే కాంటెస్ట్ కూడా చేసిన, నన్ను చంపుతాను, నన్ను వెంబడించుడు, జేజేలే ఏం ఎవడు ఏ అధికారితో అడిగి పోయినా నన్ను ఎవడు ఏం పీకడరా అని చెప్పేసి లైవ్లో ఒక సిఐల ముంగట మాట్లాడినప్పుడు కూడా నేను లైవ్లో ఉన్నా. అయినా వాళ్ళు సిఐలు కూడా ఎవరు కనకరించలేదు. పోలీస్ స్టేషన్ కాడ అన్నాడు అవి డేట్లు ఏమైనా యాదకుంటే గిన్ని కాయలు జమ చేసినావు, ఆ సీసీ కెమెరాలో ఫుటేజ్ కూడా తీపి పోలీస్ స్టేషన్ల కాడిది తీపిస్తారు. సిపి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడెక్కడ నీకు బెదిరింపులకు పాల్పడ్డాడు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూడా సీసీ కెమెరా ఉన్నాయా, డేట్ తీసి పని చేయి. మన దౌర్భాగ్యం ఏంటంటే బయట ఎక్కడెక్కడో పనిచేస్తాయి కానీ అసలు అవసరమైన జాగాల ఎంఆర్ఓ ఆఫీసుల కాడనో పోలీస్ స్టేషన్ల కాడనో పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు చక్కగా పనిచేసే పరిస్థితి లేదు. సో ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఏమైనా ఉండి ఆడియో రికార్డ్ ఏమైనా ఉంటే కూడా తీసుకోరి. బెదిరింపులకు పాల్పడ్డాను, ఏదో డబ్బులను కథకారికన చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సో ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, అప్పట్లెక్క నియంత్రణ ప్రభుత్వం లేదు, మరి ఏకపక్షంగా లేదు. సో కొంత బెటర్ అవుతుంది, సామాన్యుడు న్యాయం జరుగుతుంది అయితే అనుకుంటున్నాను నేను. మీరు పోలీసు ఉన్నతాధికారులను కలవండి, మేడం గారు బాగా ఇప్పుడు నేను వార్తలు వేసిన కొంతమంది ఇట్లాంటి సమస్యతో చాలా ఇద్దరు ముగ్గురు వచ్చారు. వాళ్ళకు కూడా సిపి మేడం గారు మంచిగా దాన్ని ఏమంటారు కరెక్ట్గా వెరిఫై చేసి టైం ఇస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు. ఇదివరకు కనీసం ఫైల్ తీసుకపోతే నీళ్ళంటే లోపల కూడా రాణించడం కాదు, టైం స్పెండ్ చేస్తున్నారు, వింటున్నారు. కాబట్టి సిపి మేడం గారి దగ్గర పోండి, అట్లాగే ఈ రెవెన్యూ ఉన్నతాధికారి కలెక్టర్ గారి దగ్గర పోండి వీలైతే. సో ఇది చట్టం ప్రకారం నీ జాగా నీకు వచ్చే విధంగా మీరు కొట్లాడండి. అంతవరకు యుధిష్ఠిర వార్త మీ ఎంబడి ఉంటుంది. సిపి మేడం గారు కూడా మొన్న గాంధీ భవన్ పోతే కొండ సురేఖ గారు డైరెక్ట్ ముఖాముఖి మాట్లాడి వాళ్ళను బైండ్ ఓవర్ చేసి ఈయన భూమి ఈయన పొజిషన్ ఈయనకి ఇప్పిమని చెప్పేసి కూడా లైవ్లో మాట్లాడింది. మీ సిపి మేడం గారు కూడా ఇప్పుడు ఎంక్వైరీ స్పెషల్ టీంని పెట్టి ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీలో కూడా వాళ్ళకి ఫోర్జర్ డాక్యుమెంట్లు అని కూడా తేలియడం జరిగింది. చేస్తామని చెప్పేసి నాకు ఒక టైం ఇచ్చారు. మొన్న పోతే మళ్ళీ 16వ తారీఖు నాడు రమ్మని చెప్పేసి చెప్పారు సార్. ఓకే వెళ్ళండి, మీ పొజిషన్లో మీరు పోతే సంతోషం. థ్యాంక్ యూ.